హాయ్ అండి. నమస్తే. గోధుమ పిండితో టూటీ ఫ్రూటీ కేక్‌ని ఎగ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ముందుగా 180 డిగ్రీలకి ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. అదే స్టవ్ మీద చేసుకోవాలంటే కుక్కర్ గిన్నె కానీ లేకపోతే బరువైన కడాయిని కానీ పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె వాడినట్లయితే దానికున్న రబ్బర్‌ని విజిల్‌ని తీసేసి మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోండి. ఈ లోపల బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఈ కేక్‌ని తయారు చేయడానికి టూటీ ఫ్రూటీని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఇక్కడ గోధుమ పిండి తీసుకొని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు మైదా పిండి అయినా కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. దీనివల్ల కేక్‌లో కలిపిన తర్వాత టూటీ ఫ్రూటీ అడుక్కు వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో కనబడుతూ ఉంటాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు గోరువెచ్చని పాలు, 1 టీ స్పూన్ వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని పాలని విరగొట్టుకోవాలి. దీనికి బదులు మీరు రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగునైనా సరే వాడుకోవచ్చు. ఇలా ఈ పాలు విరిగిన తర్వాత అరకప్పు పొడి చేసుకున్న పంచదార, పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక జల్లెడని పెట్టుకొని అందులోకి గోధుమ పిండి 1 కప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల ఎయిర్ ఎక్కువగా ఫామ్ అవుతుందంట. దానివల్ల మనకి కేక్ తుంచినప్పుడు సరిగ్గా బబుల్స్గా వస్తుంది. అదొక్కటే కాదు, మనం వేసిన బేకింగ్ సోడా పౌడర్ వీటిలో ఏమైనా ఉండలుగా ఉన్నప్పుడు అది చక్కగా మనం జల్లెడలోనే వాటిని పౌడర్లా చేసి వేసేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. ఇలా జల్లెడ పట్టి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం పాలు వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న టూటీ ఫ్రూటీని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఎందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మౌల్డ్లోకి దీన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కప్ కేక్స్ కోసం సిలికాన్ మౌల్డ్స్ని వాడుతున్నాను. ఇలా మౌల్డ్స్ లేకపోయినా కూడా ఏం పర్లేదు. మన ఇంట్లో చిన్న గిన్నెలు ఉంటాయి కదా, మనం కూరలు అవి సర్వ్ చేసుకునేటివి, అందులో కూడా బేక్ చేసుకోవచ్చు. అలాగా మనం స్టీల్ గిన్నెలు వాడినట్లయితే నూనెని కొంచెం అప్లై చేసి గిన్నెల లోపల కొంచెం మైదాతో డస్టింగ్ చేసుకొని తర్వాత బ్యాటర్ని వేయండి. బ్యాటర్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఫుల్గా వేయకూడదు, సగానికి ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా మౌల్డ్స్లోకి పిండిని నింపేసుకున్నాను. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీని పైన చల్లేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి దీన్ని పెట్టేశాను. ఇంకా కూడా పిండి మిగిలే ఉంది. ఆ పిండిని సెకండ్ బ్యాచ్ కింద బేక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ట్రే పెట్టిన తర్వాత 15 నిమిషాలకి టైం సెట్ చేసుకుంటున్నాను. ఓవెన్లో కూడా టైమింగ్స్ అనేది వేరువేరుగా ఉంటాయి. మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే కనీసం 20 నిమిషాలైనా టైం పడుతుంది. స్టవ్ మీద బేక్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రీహీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బౌల్స్ని అందులోకి ప్లేస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మాటికి మనం మూత తీసి వేస్తూ ఉంటే టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. దానివల్ల కేక్ సరిగ్గా పొంగదు, లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. అప్పటికి బేక్ అయిపోయి ఉంటే ఓకే, లేదంటే మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి బేక్ చేసుకోండి. నేను ఇక్కడ ఉంచిన కప్ కేక్స్ అయితే 15 నిమిషాలకి బేక్ అయిపోయాయి. ఈ విధంగా రెడీ అయిపోయాయి. వాటిని బయటికి తీయంగానే సిలికాన్ మౌల్డ్లో నుంచి రిమూవ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా పొంగాయి, అలాగే లోపల కూడా బాగా ఉడికాయి. ఈ విధంగా గోధుమ పిండి టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ని ఈ న్యూ ఇయర్కి మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. బయటవి అడగనే అడగరు, ఎంచక్కా తినేస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.